నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐరాల మండలం కాణిపాకం జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణను పరిశీలించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి విద్యార్థులకు అవసరమైన తాగునీటితో పాటు ORS ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశం. చిత్తూరు నగరంలో రోడ్డు విస్తరణ పనులను వేగంగా చేపడుతున్నాం. నగర కమిషనర్ నరసింహప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోక్టో చట్టం 2023ను నగరంలో కఠినంగా అమలు చేయనున్నాం. నగరపాలక శాఖ MHO లోకేష్. వార్తల్లోని వివరాలు. జిల్లా వ్యాప్తంగా మార్చి 17 నుండి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షల్లో భాగంగా బుధవారం ఐరాల మండలం కాణిపాకం జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో మార్చి 17 నుండి ప్రారంభమైన పరీక్షల నిర్వహణ ఏప్రిల్ 1 వరకు పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 118 పరీక్షా కేంద్రాలలో దాదాపు 21,000 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. వేసవి కాలంను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు తాగునీటి వసతితో పాటు ORS ప్యాకెట్లు, మెడికల్ కిట్ అందుబాటులో ఉంచి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 భారత న్యాయ సంహిత నియమాల వర్తిస్తాయని తెలిపారు. కాపీయింగ్కు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని, హడావిడి లేకుండా ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ వెంట ఐరాల తహసీల్దార్ మహేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలో రోడ్డు విస్తరణ పనులకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. బుధవారం చిత్తూరు నగరంలోని కట్టమంచి వద్ద నగరపాలక అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్రతో కలిసి రోడ్డు విస్తరణ కోసం చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ నరసింహప్రసాద్ మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు రోడ్డు విస్తరణ పనులకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతోందని, ఇందులో భాగంగానే కట్టమంచి నుండి కలెక్టరేట్ వరకు సుమారు 6.1 కిలోమీటర్ల రోడ్డు వెడల్పుకు ప్రతిపాదనలు చేసినట్టు వెల్లడించారు. రోడ్డు విస్తరణ పనులలో తమ స్థలాన్ని కోల్పోయే బాధితులకు TDR బాండ్లను కూడా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే జిల్లా కోర్టు ప్రాంగణంలో హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా జడ్జ్ 900 అడుగుల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కేటాయించడం జరిగిందని, దీనితో పాటు గంగినేని చెరువు వద్ద కూడా ప్రహరీ గోడలను రోడ్డు విస్తరణ పనులు భాగంగా తొలగించి నూతనంగా నిర్మించామని వెల్లడించారు. అలాగే చిత్తూరు నగరంలోని దుర్గమ్మ దేవస్థానం నుండి కలెక్టరేట్ వరకు ఇప్పటికే రోడ్డు విస్తరణ పనులు పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. చిత్తూరు నగర అభివృద్ధిలో భాగంగా నగర ప్రజలు ప్రతి ఒక్కరూ నగర అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందికి సర్వేయర్లు, నగరపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ్రేమ్ ఉంది కదా సార్, మొత్తం రైడింగ్ సైడ్స్కి ప్రతి ఒక్కటి ఎదుర్కొంది. అనుగ్రహ ఈరోజు మనము వెంకుశ కళ్యాణ మండపం నుంచి కలెక్టరేట్ వరకు ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఉందో దాని ప్రకారము డెవలప్మెంటల్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది. దాన్ని ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ఏదైతే 100 feet అప్రూవ్డ్ ప్లాన్ ఉందో దాని ప్రకారము ఎంత ఎక్స్టెంట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, టీడీఆర్స్ ఏ విధంగా ఇష్యూ చేయొచ్చు, ఫీల్డ్ లెవెల్లో మనం ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఫీల్డ్కి రావడం జరిగింది. అలాగే మనము ఇక్కడ ఫీల్డ్ కండిషన్స్ ప్రకారం ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది ఈచ్ బిల్డింగ్ కూడా డెవలప్మెంటల్ ప్లాన్ని రెడీ చేయమని ఏసీబీ గారికి ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ప్లాన్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఫీల్డ్ వెరిఫై చేశాము. త్వరలోనే ఓనర్స్ ఆఫ్ బిల్డింగ్స్ని కూడా కాల్ చేసి వాళ్ళ కన్సెంట్ తీసుకొని టీడీఆర్ బాండ్స్కి వైపు కన్సెంట్ తీసుకొని రోడ్ వైడనింగ్కి ఫర్దర్గా వెళ్తామని తెలియజేస్తాము. అందరికీ నమస్కారం. ఈరోజు మన చిత్తూరు నగరపాలక సంస్థకు సంబంధించిన రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్డుకు సంబంధించి వెంకుశ కళ్యాణ మండపం నుంచి మన కలెక్టరేట్ వరకు రోడ్డు వైడనింగ్ టేకప్ చేయాలనేసి మన గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ సారు, అదేవిధంగా కమిషనర్ గారు, కౌన్సిల్, ఎంపీ గారు అందరూ నిర్ణయం చేయడం జరిగింది. దాని ప్రకారము ఆల్రెడీ మనము దుర్గమ్మ టెంపుల్ నుంచి కలెక్టరేట్ వరకు దాదాపు 1.4 కిలోమీటర్లు 100 feet వైడనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ప్రభాగాని నుంచి జిల్లా పరిషత్ ఆఫీస్ వరకు బోత్ సైడ్స్ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు కాబట్టి ఆర్ఎన్బి, రైతు బజారు, ఆర్డీఓ ఆఫీసు, గ్రంథాలయం సంస్థ, అదేవిధంగా టీటీడీ కళ్యాణం సంబంధించిన అన్ని సైట్లకు సంబంధించి రోడ్ వైడనింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ లాస్ట్ మంత్లో మన ఎండోమెంట్ సంబంధించి మన హైరోడ్లో శ్రీకృష్ణుడి గుడి ఎదురుగా ఎండోమెంట్ సంబంధించిన 14 షాప్ రూమ్స్ కూడా రోడ్ వైడనింగ్లో తీయడం జరిగింది. దాని తర్వాత గౌరవ మన హానబుల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు దాదాపు 900 అడుగులు పొడవుతో 25 సెంట్ల స్థలాన్ని మనకు హైకోర్టుకు రెఫర్ చేసి గౌరవ డిస్ట్రిక్ట్ జడ్జి గారు హైకోర్టుకు రెఫర్ చేసి హైకోర్టు ద్వారా మనకు పర్మిషన్ రావడం జరిగింది. దానికోసం గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ సార్ కానీ, కమిషనర్ గారు కానీ శత విధాలా ప్రయత్నించి రిక్వెస్ట్ చేసుకుంటే మనకు హైకోర్టు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 900 అడుగులు ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇదే సంబంధించి మన గంగినేని పార్క్ సంబంధించిన 600 అడుగులు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కూడా మనము రోడ్డు వైడనింగ్లో తీసేయడం జరిగింది. తీసేసి లోపల కాంపౌండ్ వాళ్ళు కూడా పార్క్కి కట్టడం జరిగింది. ఇంకా మిగతా వెంకుశ నుంచి మన ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్కి సంబంధించిన దాదాపు 1.1 కిలోమీటర్ సంబంధించిన స్ట్రెచ్లో ఎన్ని బిల్డింగ్లు ఎఫెక్ట్ అవుతున్నాయి, ఎంత ఎఫెక్ట్ అవుతున్నాయని, ఎంత వెడల్పుతో ఎఫెక్ట్ అవుతున్నాయనే ఉద్దేశంతో మేమందరం మార్కింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన ఆర్డీ ప్లాన్ కూడా రెడీ చేయడం జరిగింది. దానికి గౌరవ కమిషనర్ గారు ఈరోజు అటెండ్ అయ్యేసి మా బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, సర్వేయరు, ప్లానింగ్ సెక్రటరీస్ అందరూ కూడా ఎంతెంత మెజర్మెంట్ వెళ్తుందని వెరిఫై చేస్తూ అంటే క్రాస్ చెక్ చేయడానికి గౌరవ కమిషనర్ గారు కూడా ఈరోజు అటెండ్ అయ్యి ఈ వెరిఫై చేయడం జరిగింది. ఈ తర్వాత అందరూ ఓనర్స్ అందరినీ పిలిపించి ఎవరైతే సమ్మతంగా ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ టీడీఆర్ బాండ్లు ఇచ్చి దాని తర్వాత మిగతా ఇష్యూస్ ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ కావాలనేది మన గౌరవ కమిషనర్ గారు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ముందుగా ఈ ఎవరెవరు ఎంత బిల్డింగ్, ఎంత స్ట్రెచ్, ఎంత ఎఫెక్ట్ అవుతుందని ఈరోజు మెజర్మెంట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోక్టో చట్టం 2023 నగరంలో కఠినంగా అమలు చేయనున్నట్లు నగరపాలక సంస్థ ఎంహెచ్ఓ లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోక్టో యాక్ట్ 2023 అమలులో భాగంగా చిత్తూరు నగరంలో ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో ధూమపానం సేవించినా, పాఠశాలలకు 100 మీటర్ల దూరంలో ఎవరైనా పొగాకు ఉత్పత్తులను విక్రయించినా వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేస్తే 200 రూపాయల మేర జరిమానా విధిస్తామని, అలాగే పాఠశాలలకు 100 మీటర్ల దూరంలో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే వారికి మొదటిసారి 200 రూపాయలు జరిమానా విధిస్తామని, రెండవసారి పొగాకు విక్రయాలు చేస్తూ పట్టుబడితే జరిమానాతో పాటు దుకాణానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు.
నమస్కారము. ఈరోజు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సంస్థల్లో కూడా కోప్టా యాక్ట్ అనే 2003 యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి విధి విధానాలను అమలుపరచడంలో దిశగా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ను, సర్క్యులర్స్ను నగరపాలక సంస్థ ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఈ రోజు నుంచి కూడా ఎక్కడైతే బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేస్తూ ఉంటారో, పొగాకు సంబంధించి రిలేటెడ్ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా జరిమానాలు విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి 100 గజాలు దగ్గరలో లోపల ఎక్కడ కూడా ఇటువంటి ఉత్పత్తులను అమ్మకూడదు అనేది కూడా నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ అట్లా అతిక్రమించిన వాళ్ళకు కూడా కోప్టా యాక్ట్ ప్రకారం దానికి సంబంధించి ఫైన్స్ అనేది ఇంపోజ్ చేయడం, పెనాల్టీస్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మైనర్స్ ఎవరు కూడా దీంట్లో అమ్మడం కానీ వాళ్ళ చేత సెల్ చేయడం అనేది కూడా నిషేధించడం యాక్ట్ ప్రకారం ఉంది. కాబట్టి అలాంటి చోట కూడా ఎక్కడైనా ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నట్లు నోటీస్కి వచ్చినా కానీ వాళ్ళ మీద కూడా మనం కోప్టా యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వాటిని అమ్మేటటువంటి, సెల్ చేసేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్ట్కు లోబడి నడుచుకోవాల్సిందిగా నగరపాలక సంస్థ నుంచి కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం అవలంబించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. సో మొట్టమొదటిసారిగా మనకి ఏదైతే ఈ చెప్పినటువంటి ఈ యాక్ట్స్లో ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం మొదటిసారిగా మనము 200 రూపాయలు పెనాల్టీ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ గైడ్లైన్స్ను వైలేట్ చేస్తున్నారో. వన్స్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఇది రిపీట్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ట్రేడ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని సీజ్ చేయడము, ఆ ప్రోడక్ట్స్ని సీజ్ చేయడము, వాళ్ళ మీద ఫర్దర్గా మనం లీగల్గా కూడా యాక్షన్ అనేది క్రిమినల్ యాక్ట్ ప్రకారం కేసెస్ బుక్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఆ ట్రేడ్ యొక్క లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాల వాల్యుయేషన్ ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు డివిఈఓ సయ్యద్ మౌలా తెలిపారు. బుధవారం ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాల వాల్యుయేషన్ ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైందని, ప్రశాంత వాతావరణంలో సీసీ కెమెరాల నిఘా నడుమ వాల్యుయేషన్ నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలను ఎక్కడ ఎలాంటి మాస్ కాపీయింగ్ లేకుండా పగడ్బందీగా నిర్వహించామన్నారు. ఈ నెల చివరి వరకు వాల్యుయేషన్ నిర్వహిస్తామన్నారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఇంటర్ పరీక్షలు చిత్తూరు జిల్లాలో ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా అన్ని 50 కేంద్రాల్లో కూడా పరీక్షలు చాలా సజావుగా జరిగిపోయినాయి. పరీక్షలు ఈరోజుకు 15వ తేదీ జనరల్ పరీక్షలు అన్నీ అయిపోయినాయి. ఈరోజు రేపు ఒక్క పరీక్ష ఉన్నది. మోడర్న్ లాంగ్వేజ్ ఉర్దూ ఒక పరీక్ష ఉంది. 2 కేంద్రకాల్లో మాత్రమే జరుగుతాయి. అయిపోతే థియరీ పరీక్షలన్నీ అయిపోయినాయి. వీటితో పాటు పీసీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైపోయినది. 7వ తేదీ నుంచి పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ అయిపోయినది. ఇక్కడ ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ వాల్యుయేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇవి సీసీ కెమెరా ఆధ్వర్యంలో అందరూ ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ టైం మెయింటైన్ చేస్తూ 10 నుంచి 5 వరకు 30 పేపర్లు చేస్తున్నారు. ఎక్కడ కానీ ఎలాంటి పొరపాటు జరగకుండా, ఎవరు కానీ తొందరపడకుండా సజావుగా ఈ పరీక్షా పత్రాల వాల్యుయేషన్ జరుగుతున్నాయి. ఇవి ఈ నెల 31వ తేదీ చిత్తూరు జిల్లాలో పూర్తి కావచ్చని అంచనా వేయుచున్నాము. సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమిలియర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23వ తేదీ జరగబోయే రాయలసీమ మాలల సింహగర్జనను జయప్రదం చేయాలని సింహగర్జన గౌరవ అధ్యక్షులు చిరుకూరి అశోక్ రత్నం పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక బాలాజీ కాలనీలోని చెల్లప్ప మేస్త్రి మెమోరియల్ ట్రస్ట్ అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఉన్న మాలలను అనేక కోటాలలో తగ్గించే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు.
ఈ నెల 23వ తేదీ ఆదివారం తిరుపతి నెహ్రూ మున్సిపల్ స్కూల్లో జరిగే లక్షలాది మాలలతో రాయలసీమ మాల సింహ గర్జనను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో యనమల సుదర్శనం, పోతుల పట్టు ప్రభాకర్, మల్లారపు మధు, ధనశేఖర్, అజయ్ కుమార్, భాస్కర్, కార్పొరేటర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. విరుద్ధమని వాటిని రద్దు చేయాలని మేము వీధి పోరాటాలతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వీటిని రద్దు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీలలో ఒక చైతన్యం వచ్చింది. ఆ చైతన్యాన్ని విడదీయడానికే ఈ వర్గీకరణ అనేది తీసుకొని వస్తున్నారు. తర్వాత దీనిలో ఒక కుట్ర ఉన్నది. మొదటికే మోసం చేయాలా, ఈ రిజర్వేషన్స్ రద్దు చేయాలనేటువంటి దానిలో ఈ వర్గీకరణ అనేది ఒక పాత్ర. సుప్రీంకోర్టు వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదు. ఇంపారికల్ డేటాను పూరెస్ట్ పూర్ ఎస్సీలలో ఎస్టీలలో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ చేయమనింది. ఉషా మెహ్రా కమిషన్ ఒకటి చెప్పినది. ఆమె చెప్పిన దాంట్లో మాలాస్ కంటే మాదిగలే అభివృద్ధి చెందారని ఆమె చెప్పింది. తర్వాత ఆమె ఒక సజెషన్ చేసింది, ఈ మాలా మాదిగలు కాకుండా పూరెస్ట్ పూర్ అనేటువంటి ఎస్సీలలో ఉండేటి వాళ్ళకి ప్రిఫరెన్షియల్ బెనిఫిట్స్ ఇవ్వమని ఉన్నది. అంటే వాళ్ళకు సపరేట్గా కోచింగ్ సెంటర్స్ పెట్టాలి, సపరేట్గా రెసిడెన్షియల్ స్కూల్స్ పెడితేనే వాళ్ళు డెవలప్ అయ్యి చదువుకోవడానికి వస్తుంది. సపరేట్ ప్యాకేజెస్ ఇస్తే అప్పుడు మాలా మాదిగలకు మిగతా కులాలు సమానంగా వస్తారు. వాటిని విస్మరించి ఇప్పుడు ఇచ్చినటువంటి కోర్టు తీర్పుకు కూడా వ్యతిరేకంగా ఈ కమిషన్ వేశారు. ఈ కమిషన్ కూడా 2011 జనాభా లెక్కలు తీసుకున్నది. అది చాలా తప్పు. ఎందుకంటే వర్గీకరణ చేసిన తర్వాత 1999 నుంచి 2004 వరకు మాదిగలు 7% తీసుకున్నారు విద్యా ఉద్యోగాలలో, మాలలకు 6% మాత్రమే వచ్చింది. తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ పొందినారు. కానీ వాటిని విస్మరించి వాటి డేటా తీసుకోకుండా కేవలం 2011 జనాభా లెక్కలు తీసుకొని వర్గీకరణ చేయడం అనేది చాలా అన్యాయమైనటువంటిది. ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. కనుక మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి తెలంగాణలో మీటింగ్ పెట్టారు. తర్వాత ఏపీలో గుంటూరులో పెట్టారు. రాయలసీమకు సెంటర్ తిరుపతి అనేటువంటి అభిప్రాయంతో మేము ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. 23వ తారీఖు ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాల కులానికి చెందినటువంటి అందరూ ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరూ ఈ సభకు హాజరై దిగ్విజయం చేయాలని మీ ద్వారా, మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజల నుండి అందిన రెవెన్యూ సమస్యలను నిర్ణీత గడువు లోపల పరిష్కరించాలని, ఈ విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి వీఆర్ఓలను హెచ్చరించారు. బుధవారం ఐరాల మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా రెవెన్యూ సమస్యల పరిష్కారం నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి రావడం జరుగుతున్నదని, సమస్యల నిమిత్తం వచ్చే ప్రజలతో సావధానంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలని, నిర్ణీత గడువు లోపల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సులలో అందిన అర్జీలు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారంకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలను సిద్ధం చేయాలని, సకాలంలో పరిష్కారానికి తహసీల్దార్కి సహకరించాలన్నారు. పిటిషన్కు నోటీసు ఇచ్చిన సమయంలో కనపరిచిన తేదీనే విచారణకు హాజరు కావాలని, అర్జీదారులను తప్పించుకోరాదని, సమస్యల పరిష్కారంలో కాలయాపన తగదని, ఈ విషయంలో ఎటువంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ప్రజలకు అందజేయాలన్నారు. అర్జీల పరిష్కారానికి సంబంధించి IVRS ఫోన్ కాల్స్ ద్వారా ప్రజల స్పందన తెలుసుకోవడం జరుగుతున్నదని,
ఈ స్పందనలో వాళ్ళు అడిగే ప్రశ్నలకు అర్జీదారులు చెప్పే సమాధానంలో ఎటువంటి నెగటివ్ ఫీడ్బ్యాక్ తెలిపినా ఆ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో సహా జిల్లాలకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని బాధ్యతాయుతంగా పారదర్శకంగా పనిచేయాలని, ఈ విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వీఆర్ఓలను హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు ప్రభుదేవ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడు ఉందండి మేడం. సార్ 1 మినిట్ సార్ 1 మినిట్ సార్. వైట్ పెయింట్ వచ్చింది సార్. ఎన్ని పక్కన ఉంది వైట్ పెయింట్ లో తీసుకురా, నువ్వే సరిపోతున్నా. ದರ್ಶನ ಎಪ್ಪಡಿ இருக்குது ரொம்ப நல்லா இருக்கும் ஆல்வேஸ் அவர் கூப்பிட்டா வர வேண்டியது தான் ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలీదు ఏమైనా స్క్రిప్ట్స్ గారు ఏమైనా మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? ఎప్పుడు ఉంటుంది, జరగాలి టైం. సో మీ ప్లానింగ్ ఏమైనా సరే ఎవరైనా అప్రోచ్ కావడం పెద్ద హీరో అది టైం అన్ని టైం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.